సుబ్బు పోయి వెంకటయ్యని చాలా రోజులే కట్టక పోయి తీసుకొని రాపు తీసుకొని రా తొందరగా. ఏం రా వెంకటే ఒకే అప్పటేనేరా ఏం చెప్పాలి బాలను ఎప్పటికీ 2 పుట్లన్నా ఏదే ఈసారి అల్లవాన పాడగాను పంట అంతా నాశనం చేసానే ఏం వెళ్ళినా ఒక 20 సంచుల కన్నా ఎక్కువ లేదు. అగతుకు ఆన్నో ఈన్నో అప్పులు గుర్చుకొచ్చి పెట్టి ఇప్పుడు అప్పులో ఇటు బోటుకొస్తే ఏం కట్టాలి ఏం చేయాలి ఏం అర్థమైతలేదే బాలన్న. పుట్టాడు పికర్తో ఉన్ననే కచ్చిరి కాడికి ఫైనాన్స్ వాళ్ళు వచ్చిర్రు నిన్ను తోలుకరమ్మంటారు నాడు. ఇప్పుడే సార్ నువ్వు పైసలు తీసుకోవడానికి వచ్చినావు బువ్వ తిన్నాక వస్తా రేపత్తా మా పత్తా అని చెప్పినావా నాడు. నువ్వు మొదలు నాడు. కేశవ్ రమేష్ వీళ్ళంతా ఇచ్చిరా? ఎవడు ఇచ్చేయండి? నీ బాలే అసలు లేదు, ఇంట్రెస్ట్ లేదు. బాలే బాలే ఇట్లా కట్టినావా? మరి డబ్బులు కట్టి ఇంట్రెస్ట్ కట్టినావా? కట్టిండా? ఇంట్రెస్ట్ అయితే కడుతున్నాడు, అసలు మాత్రం కట్టినాడు. అసలు ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? మొన్న కదా పంట పండింది, మొన్న కంటలు పెట్టినావు కదా, మళ్ళీ పంటకి ఇస్తావా? మళ్ళీ నెలలో ఇంట్రెస్ట్ కడతావా? కట్టాలా మరి? ఓకే కదా అయినది అయితే. అసలు అయితే అట్టే ఉంది, ఇంట్రెస్ట్ అయితే కడుతుంది. నెల అయితే కడుతుంది. నెల కడితే సరే, నెల అయితే కట్టేసి సరే సరే. వెంకటేష్ ఏముంది ఎంత సార్ వీడు కచ్చిరి కాడికి రా సార్లు వచ్చిరంటే తిన్నాక రేపత్తా మా పత్తా అంటాడు. వెంకటేష్ తీసుకున్నావు? ఇప్పుడే బేబీ గోల్ వేసుకున్నావు, ఇక్కడ అన్నం కాయ వెంకటేష్ తీసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటావు, ఇచ్చినప్పుడు ఒక రకంగా ఉంటావు. ఫస్ట్ మాట్లాడు. మొన్ననే సిద్దిపేట కాటకు పెట్టిన సేటు 12 రోజులు చూస్తాను. అట్లేదన్నా వచ్చినప్పుడు ఎట్లా ఏ రకంగా నువ్వు చెప్పు, నువ్వు ఏమన్నా మాట్లాడినావు? ఒక్క వారం రోజులు టైం కాదు, ఇప్పటికే చాలా అయినా నీ అది మొన్న పంట మంచిగా పండినావు కదా నువ్వు. మొన్ననే బిడ్డ పెళ్లి చేసిన అరే నువ్వు చెప్పినప్పుడు అన్ని చెప్పినావా నాకు? ఒక్క వారం సారు ఒక 10 రోజులు టైం. ఆఫీస్కి ఏమో అయ్యా అయ్యా అనుకుంటూ వచ్చావు, ఇప్పుడేమో మీ ఇంటి చుట్టూ తీసుకుంటున్నావు. మొన్ననే బిడ్డ పెళ్లి చేసినయ్యా. బిడ్డ పెళ్లి చేయని నీకేమో ఉంటాయి కానీ మాకు అట్ట నీకుంటాయా? సిద్దిపేటలో శివలింగం సెట్కు కాట పెట్టినయ్యా. 10 రోజులు ఏంది ఏంది బిడ్డ పెళ్లి చేస్తానికి అయితే పైసలు ఉంటాయి. నువ్వు పైసలు తీసుకోపోతే అప్పుడు వచ్చి ఆఫీస్ గేట్ దగ్గర కూర్చొని ఏం మాట్లాడినావే? రాళ్ళవారు వాడి మొత్తం ఒడ్లన్నీ రాలిపోయినాయ్యా. ఎప్పుడే కానీ పైసలు కట్టేది లేదు. పైసలు కడితేనే ఇడికెళ్ళి కదిలేదు. ఆ రజిత పెంట గిట ఉన్నది, ఆ రాజయ్య కట్టిండా? ఆ రాజయ్య గిట కట్టలేదు. సుబ్బు వాళ్ళని కూడా తీసుకొస్తావా? వాళ్ళని కూడా తీసుకురా. నువ్వు అట్లే ఉండవు, నువ్వు అట్లే వాడు 3 సంవత్సరాలే వాళ్ళ గిట అసలు లేదు, మీకు లేదు. తీసుకున్నప్పుడేమో అయ్యావా అనుకుంటూ వస్తావు. ఈ నల్లి కుట్లోడు ఇట్లనే వదిలేసి పోయిండు. నేనే చదువుకోవాలి, నేనే చెయ్యాలి పనులన్నీ. తిరిగా తినడం, అడిగేదాకా ఊర్లో పుండి పోయి తిరగడం. సంసారం మీద ఇంత శ్రద్ధ లేదు. రాని ఆ గుండం సంగతి చెప్పు. ఎంటాడు అమ్మ? లేడయ్యా. ఎటు పోయిండు? బయటికి వెళ్ళిండు. పైసలు తీసుకుంటూ తెలుసు కానీ కట్టుడు తెలియదా మీకు?
ఫైనాన్స్ వాళ్ళు వచ్చారు కచ్చేరి కాడికి. మీ ఆయన వచ్చిన వాళ్ళు వెంబడే తీసుకుంటా తీసుకుంటారు కానీ కట్టుడు తెలియదు. ఈయన టైంకి ఉండనే ఉండడు. ఇంట్లో పైసలు కూడా లేకపోయాను. ఉండ కొడుకు ఈడ ముచ్చట పెడతాండో ఏమో. ఒక్క మినిట్. జేబులో లేడు, ఈ జేబులో లేడు, వెనకాలకు లేడు, ఇక్కడ లేడు. ఇది మీ ఓడేనా? పొట్టుకుంటాడా, పొడుగుంటాడా, లా ఉంటాడా, బక్క ఉంటాడా? అప్పులో నా కోసం చెప్పులరుగా తిరిగిండ్రు ప్రతిరోజు. కూడా పోతాయి మీ జాగాలు, మీ భూములు అన్ని పోతాయి. ఈ గుండు మొక్క కూడా ఎక్కడ ముచ్చట పెట్టుకుంటున్నాడో ఏమో. ఈడున్నా నీకోసం ఎక్కడెక్కడ దోలాడాలి. ఫైనాన్స్ వాళ్ళు వచ్చిందంట నాడు. అవునా? నేను పైసల కోసం వచ్చినాను. ఏమో నడు పెళ్ళి సుబ్బు ఎంతగానో తిరుగుతాడు. మనం కూడా వాళ్ళ ఇళ్ళలో పోతే వాళ్ళు ఏందని అర్థమవుతుంది. మనం ఇక్కడ కూర్చుంటే వెంకటేలాగా తీసుకొచ్చి పెడితే మనం కాదు. వాళ్ళ ఇళ్ళలో పోదాము. ఇళ్ళలో పోయి అడిగేద్దాం. వెంకటయ్య మీరు వచ్చేంత వరకు ఇట్లే ఉండు. నువ్వు అటు ఇటు పోయిన అంటే మాత్రం నా బండి కట్టుకొని గుంజుకొని పోతా. ఇన్న కూడా ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. జంపండు అందరు నోట్లే చింతపండు. ఇక్కడ పోయినా అన్ని పోయినా ఎట్లా పోయినా చెర్ల పోయినా గంగల పోయినా పోయినా నీకు పోయినా జంపండు అందరు నోట్లే చింతపండు. ఎలా మళ్ళా నీ కూడా ఫైనాన్స్ తీసుకుపోయా దాని కూడా పోయినా పోయినా అన్ని పోయినా గంగల పోయినా ఎట్లా పోయినా నాయుడు ఎట్లా పోయినా జంపండు అందరు నోట్లే చింతపండు. గిట్లా కూర్చో, నువ్వు గిట్లా కూర్చో, ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చో, ఎందుకు ఎత్తున్నావు, ఎందుకు ఎత్తున్నావు? ఇట్లా కూర్చో. అబ్బాయి చెక్క 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 ఎందుకు ఎత్తున్నావు? నాలక కూర్చో, నాలక కూర్చో, ఇట్లా కూర్చో. నీ పోయినా ఎత్తునే ఉన్నాడు ఎంజినే. భాష 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 అవు ఇంతకు నేను కూడా గిట్లా కూర్చున్నా. నిన్ను కొట్టిరా? నేను మెడ మీద కొట్టిరా? ఇట్లా అడిగిరా నేను? అడిగిరా నేను? ఎందుకంటే ఇంతమంది కూడా నేను అట్లే కూర్చున్నా. ఇంకో విషయం చేద్దాం. జాగాలు పోతాయి, రేపు నుంచి భూములు పోతాయి. ఎటో తిరిగినా గంగా ఎట్లా పోతూనే ఉంటాయి. ఎందుకంటే మన ఫైనాన్స్ కాబట్టి నా పరిస్థితి అదే అయింది. కాబట్టి నా పరిస్థితి అట్లయింది. పోలేదా? ఇలా కాకుండా రేపైనా అన్నీ పోతాయి. తెచ్చినట్టు జాంపండు అందరి నోట్లే చింతపండు పోతాయి పోతాయి. తెలుసు వాళ్ళు వస్తారు ఇప్పుడు, వాళ్ళు రాగానే అన్ని పోతాయి. ఇక బాపు ఏమైందే? ఏమైంది? ఏమైంది? ఇట్లా గీడు ఏమే అడు ఫైనాన్స్ వాళ్ళు ఎటు వేరు?
పెంటే ఇల్లు ఇదేనా? ఇదేనా పెంటే ఇల్లు? ఎవరు లేనట్టు వీళ్ళు అమౌంట్ చాలా పెండింగ్ ఉంది. 3 లక్షలు తీసుకున్నాడు, అసలు లేదు మెత్తి లేదు. నెలకి ఇంట్రెస్ట్ కడతలేరు, అసలు కడతలేరు. ఎందుకు వీళ్ళు సమస్య? ఇంటికి వస్తే ఇంటికాడ ఉండలేరు. ఏదో ఇంటికాడ లేరు, ఎటు లేరు, మీరు ఎట్లేరా? అక్కడ కబర్ అందించారని చెప్పి అక్కడికి వెళ్ళినాను సార్. ఏడిగారు? అక్కడ చెట్టు కాడ రమ్మంటే అక్కడికి వచ్చాను సార్. మేము ఇంటికి వస్తే మీరు అటు కదా? అవును సార్. డబ్బులు ఏమైనా మరి? సార్ ఇంకో టైం ఇవ్వండి అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పినా నేను, పెంటే ఇంటికి వస్తే ఉండవు. 3 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు 1 రూపాయి కట్టలే. ఎప్పుడు కడతారు? వాళ్ళతో నేను డిస్కస్ చేస్తున్నా. నెల రోజులు టైం ఇవ్వండి సార్. మిత్తితో కలిసి మొత్తం కట్టాను సార్. 3 సంవత్సరాల నుంచి కట్టండి, నెల రోజుల్లో లెక్క కడతారు. సార్. ఊరికి వెళ్ళినా సార్ నేను కంపల్సరీ నేను ఇస్తా సార్. 20 రోజులు టైం ఇచ్చిండు. 20 రోజులు ఎన్నిసార్లు వచ్చినాయి మీ ఇంటికి? వాళ్ళు అన్ని అబద్ధాలు ఆడతారే. ఇక అర్థమైందా? వాళ్ళు అబద్ధాలు ఆడతారు అని కాదు. ఊరికి వెళ్ళా సార్. మీరు కట్టారా? కనీసం ఒక వారం రోజులైనా టైం ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, మీ దండం. లేదు ఎన్నోసార్లు చెప్పినా నేను, నీకు చెప్పలే? ఎన్నిసార్లు చెప్పినా ఇంటికి వచ్చి నేను. పరిస్థితులు బాగాలేదు, అర్థం చేసుకోండి సార్. మీరు కూడా ఎట్లా అంటే ఎట్లా సార్? వెంటనే ఏడవడం కాదు, అప్పు తీసుకున్నప్పుడు బరాబర్ కట్టాలి. నువ్వు నా ఆఫీస్ కాడికి వచ్చి పడిగాపులు కలిసి నువ్వు మీ ఆమె మర్చిపోయినావా? కాదమ్మా, 3 సంవత్సరాల నుంచి మీరు కట్టకుండా ఉంటే ఎవరు చెప్పు? అవకాశం ఇవ్వండి సార్. అవకాశం సార్. ఒక్క అవకాశం సార్. వారం రోజులైనా టైం ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. సార్, ఒక వారం రోజులు సార్. రెండు రోజులు ఇవ్వండి సార్. చాలా రోజులు సార్. ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి సార్. మొత్తం కట్టేసాము. కాదమ్మా, 6 సంవత్సరాల నుంచి కడతావు చెప్పు. ప్లీజ్ అండి సార్. ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి. ఇన్ని సంవత్సరాల నుంచి కట్టిన 2 రోజులు కడతావమ్మా? పిల్లల భవిష్యత్తు సార్. 6 ఊళ్ళో ఇచ్చేపోతే పిల్లలకి బియ్యం కూడా అలాగే ఉన్నాయి సార్. 2 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత తినడానికి తిండి కూడా 2 రోజులు టైం ఇచ్చిర్రు. 2 రోజుల పైసలు కట్టు. పిల్లలకి తిండి కూడా అలానే ఉన్నాయి సార్. రేయ్, ఎంత మంచితో ఇట్లా చేస్తారా? నిన్న నాది, మొన్న వేరే వాళ్ళది, ఈరోజు వీళ్ళది. ఎంతమంది కొంపలు ఆడుస్తారా ఇట్లా? మేము ఇక్కడ ఏం అమ్ముకోవాలరా? మా ప్రాణం తప్ప. ఇల్లు మీరే తీసుకొని, జాగాలు మీరే తీసుకొని, బళ్ళు మీరే తీసుకుంటే మేము ఎలా బతకాలరా? అరే ఈత బాగులు తీసుకుని చంపాడరా మమ్మల్ని. మీరు బండిలోకి ఇస్తే మేము బాగుపడతాం అనుకుంటారా? కానీ మా రక్తాన్ని తాగుతున్నారా మీరు? మేము బ్రతికే దారుణం. ఎడకురి నా బతు కూడా ఇంత జరిగింది. నిన్న వాళ్ళని, నిన్న నాది, ఈరోజు మీది. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో, మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకో, చివరకు చేరుతుంది ఏ చితి. పాడుగాను నీ రాతో, మెతుకు మెతుకుపై నీ పేరున్న